ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే చేయూత పెన్షన్దారు మహాగర్జనను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా నేటికి పెంచిన పెన్షన్లు మంజూరు చేయకుండా మోసం చేసిందని, పెంచిన పెన్షన్ విషయంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మౌనం పాటించడం హాస్యాస్పదంగా ఉందని, ఇచ్చిన హామీ మేరకు రేవంత్ పెన్షన్ అమలు చేయాలన్నారు. లేని పక్షంలో పదవి నుంచి దించుతామని హెచ్చరించారు. ఒక వికలాంగు 40,000 కాదు, ఇప్పుడు వృద్ధులు 2,000 వస్తున్నాయి, 2,000 పెంచాలి, 4,000. వితంతులకు 2,000 వస్తున్నాయి, 4,000 పెంచాలి, 2,000 పెంచాలి. ఇట్లా అందరికీ వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరినైనా ఎవరైనా నెలకు 2,000 రూపాయలు ఇప్పటికే కావాలి, 4,000 కావాలి. వాళ్ళు 20 నెలలుగా వాళ్ళు నష్టపోతున్నారు. అంటే వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి వాళ్ళైనా ఇప్పటి వరకు నష్టపోయింది ఒక్కొక్కరు 40,000 రూపాయలు అనేసి మీరు మర్చిపోతారు సార్. 40,000 రూపాయలు నష్టపోయారు. ఇకపోతే ఈ మొత్తం అందరికీ అందించాల్సిన డబ్బు నెలకి ఎంత నష్టపోతున్నారంటే ఒక్క నెలకే 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. 50 లక్షల మంది ఉన్నారు, 50 లక్షల మంది ఉన్నారు. నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. నెలకు 1,000 కోట్ల రూపాయలు మీద పెట్టాల్సిన డబ్బు ఇప్పుడు 20 నెలలుగా రావట్లేదు. 20,000 కోట్లు నష్టపోయారు. ఒక్కొక్కరు వ్యక్తిగా 40,000 నష్టపోయారు. యావరేజ్ గా 20 నెలల్లో 20,000 కోట్లు కోల్పోయారు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నారు రెండో పార్టీ గురించి.